హెల్పింగ్ హ్యాండ్స్ 2018 నుంచి ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. అన్నదాన కార్యక్రమం మరియు బ్లడ్ డొనేషన్ అండి, మొత్తం అన్నీ ఉన్నాయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఇక్కడ పెడతారండి. ఓకేనండి, చూసి కొంచెం కోఆపరేట్ చేయండి అండి. ఇప్పుడు ఏంటంటే అన్ని కార్యక్రమాలు ఏపీ తెలంగాణలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి. హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక బ్రాండెడ్, ఒకసారి గమనించండి. హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ట్ చేసి 2017లో స్టార్ట్ చేసామండి. డిసెంబర్ 5 ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రేపు డిసెంబర్ 5 వస్తే యానివర్సరీకి మేము సమయాత్తం అవుతామండి. ఇప్పుడు వరకు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి. హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్టింగ్ నుంచి కూడా పేదవారికి సాయం చేయాలి, మన వంతు కష్టార్జితంలో నుంచి మనం శ్రమతో వచ్చి సంపాదించిన సంపాదనలో నుంచి పేదవారికి సాయం చేయాలని ఈ హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చలికాలం ఎవరైతే నిరాశ్రయులుగా ఉండి రోడ్ల మీద పడుకొని చలికి వణికిపోతూ ఉన్నారో వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే విజయవాడలో నిరాశ్రయులుగా ఉండి బస్ షెల్టర్ల దగ్గర దేవాలయాలు, మసీదులు, చర్చిలు, అట్లాగే బీఆర్టీఎస్ రోడ్ల మీద, రైల్వే స్టేషన్ల దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎవరైతే మీరు వాళ్ళకి అన్నదానాలు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటారు. ఏపీ తెలంగాణలో మీరు మంచి పేరు వచ్చిందండి. మరి సురకృష్ణ గారు హెల్పింగ్ హ్యాండ్స్ అండి, అది దాని గురించి ఒకసారి. ఈ అన్నదాన కార్యక్రమాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయ్యి, అట్లాగే గుండె ఆపరేషన్లు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ల నిమిత్తం ఎవరైతే ఆసుపత్రిలో చేరి మాకు బ్లడ్ అవసరమని అడుగుతూ ఉన్నారో వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు, రక్తదాతలు ఫ్రీగా రక్తదానం చేస్తూ ఉన్నారు. మాకు మా గ్రూపుల్లో సమాచారం వస్తుంది, లేదా మాకు మా సభ్యుల ద్వారా ఫోన్ చేస్తారు. గ్రూపుల్లో పెట్టినా కానీ మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి రక్తదానం చేయడం జరుగుతుందండి. అత్యవసర పరిస్థితుల్లో ఇప్పటికీ 6,700 మంది మా వాళ్ళు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపిన పరిస్థితి ఉంది. అలాగే కరోనా కాలంలో కూడా అందరూ భయపడి ఇళ్లలో భయపడినా కానీ మీరు చాలా హెల్ప్ చేసుకుంటారండి. కొన్ని జిల్లాల్లో కానీ ఎక్కడైనా ఏపీ తెలంగాణలో కానీ మీరే శ్మశానం వాటికి తీసుకెళ్ళి పనులు చేసిన బాపత్ కూడా మీరే ఉన్నారు. దాని గురించి అంతేనా? దాని గురించి చెప్పండి. కరోనా టైంలో అందరూ భయపడి రక్తదానం, ప్లాస్మా బాగా చాలామందికి అవసరమైంది. ప్లాస్మా ఇచ్చిన వాళ్ళు చాలామంది బతికారు. ప్లాస్మా కరోనా వచ్చి తగ్గిన వాళ్ళ నుంచి మాత్రమే తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మోటివేషన్ చేసి కరోనా వచ్చిన వాళ్ళకి ప్లాస్మా దానం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పించడం జరిగింది. అలాగే ఆ కాలంలో చనిపోయిన వారిని దాన సంస్కారాలు చేయడానికి, అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో హెల్పింగ్ హ్యాండ్ సభ్యులే మేమే వాళ్ళందరినీ కూడా అంత్యక్రియలు చేయడం జరిగింది. డబ్బులు లేకపోయినా కానీ మీరే డబ్బులు వాటికి ఖర్చులు మొత్తం కూడా భరించి మేమే వాళ్ళని దహన సంస్కారాలు అన్నీ కూడా పూర్తి చేసాం. అలాగే అదే కరోనా టైంలో లాక్డౌన్ నుంచి దాదాపు 184 రోజులు విజయవాడలో లాక్డౌన్లో మొత్తం కూడా అన్నదానం చేయడం జరిగిందండి. కంటిన్యూగా ఆ రోజు ఆకలన్న ప్రతి ఒక్కరికి మేము కడుపు నింపాము. అలాగే మధ్యతరగతి ఉద్యోగులు, అట్లాగే పేదలు, పనులు లేక పస్తులు ఉన్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇంటికి తీసుకెళ్లి చాలా మందికి అందించడం జరిగిందండి. ఇదంతా కూడా హెల్పింగ్ హ్యాండ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో హెల్పింగ్ హ్యాండ్ సభ్యుడు ప్రతి చోట కూడా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రోజులు ఈ గ్రూప్ వరకు ఎవరండి? ఇప్పుడు విజయవాడ తూర్పులో ఏమేమి చేస్తున్నారు? విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో పెన్ సర్కిల్ కావచ్చు, లేకపోతే గుణదల చర్చి ఏరియాలో బీఆర్టీఎస్ రోడ్లు, రైల్వే స్టేషను, ప్రకాశం బ్యారేజీ, దుర్గగుడి ఫ్లైఓవర్ల దగ్గర మేము ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో ప్రతి వారం కూడా మా వంతు సాయంగా అన్నదానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదే ప్లేస్లో ఇప్పటికి 470 రోజుల నుంచి ప్రతి శనివారం అన్నదానం చేస్తున్నాం. అలాగే మా టీం సభ్యుల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మా పిల్లల పుట్టినరోజులు, మా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ప్రతి ఒక్కరి ఏ ఫంక్షన్ జరిగినా కానీ వాళ్ళ అన్నదానాలు చేస్తున్నామండి. పగలు కూడా చేస్తున్నారు. పగలు కూడా మన వృద్ధాశ్రమాల్లో, అట్లాగే ఆర్ఫాన్ హోమ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అన్నదానాలు, వాళ్ళకి ఏదన్నా పుస్తకాలు, డ్రెస్సులు, అట్లాగే పేద విద్యార్థుల ఫీజులు, ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా ఈ అనాథ హాస్టల్స్లో సంబంధించి, వృద్ధాశ్రమాలకు సంబంధించి హెల్పింగ్ హ్యాండ్స్ బాధ్యత తీసుకొని చేస్తాం. హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మీరేమన్నా లాస్ట్లో ఒపీనియన్ చెప్తారా? మీరు ఇప్పుడు దీనికి ఏమైనా డోనర్లు ఏమైనా కావాలా అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, లేకపోతే ఏమన్నా మన మీ తరఫు నుంచి కానీ, బయట నుంచి కానీ ఎవరన్నా
హెల్పింగ్ అనేది కావాలా. ఈ 8 సంవత్సరాల కాలంలో మా కష్టార్జితం నుంచి మేమే అమౌంట్ వేసుకొని ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం. మేమే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా దాతలు కానీ లేకపోతే మానవత్వం ఉన్నవాళ్ళు కానీ స్పందించి వాళ్ళ ప్రాంతాల్లో కానీ లేదా మా ద్వారా కానీ ఇంకా వస్తే ఇంకా ఎక్కువ చేయడానికి కార్యక్రమాలు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రాంతాల్లో మీరు చేసినా పర్లేదు, లేకపోతే మమ్మల్ని సంప్రదించినా మా ద్వారా జరిగిన మేమైనా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్నంత కూడా యూత్ ఎక్కువ. అలాగే యూత్ ఈరోజు చెడు ఎవరి కాళ్ళు జాబులు చేసుకుంటానే సాయంత్రం 7 నుంచి రాత్రి 10 వరకు వర్క్ చేసుకుంటానే హెల్పింగ్ హ్యాండ్స్ 9 నుంచి 10 వరకు వర్క్ చేస్తున్నారండి. ఈ కార్యక్రమాలు బాగానే చేస్తున్నారండి. ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎక్కింది. ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉంటే ఏమన్నా వాయిస్ లైన్ టీవీ ద్వారా మేము ప్రపోజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సహాయం చేయండి, ఇంకా మేము ఎక్కువ మంది సేవ అందిస్తాం. అలాగే యూత్ ఈరోజు నారా లోకేష్ గారు కానీ ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము పెట్టేది ఏంటంటే ట్విట్టర్లో మెయిల్ పెడతాం, ఈ వీడియోస్ పెడతామండి. ఏమన్నా అవకాశం ఉంటే ఫండింగ్ ఏమన్నా ఏర్పాటు అడుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్.